2024 ఆగస్టు 31వ తారీఖు శని త్రయోదశి అయిందండి. ఆ రోజు ఖచ్చితంగా తైలాభిషేకం చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరిహారాలు పాటించండి. ముఖ్యంగా ఎవరైతే ఈ వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర కుంభమైన రాశుల వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలను పాటించండి. ఎవరైతే ఈ తైలాభిషేకం చేయించుకున్నారో ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి అనేటువంటిది ముట్టుకోకుండా ఆ రోజు ఒక పూట భోజనం మాత్రమే చేయండి. నూనె పదార్థాలను ఉపయోగించకుండా నేతితో చేసిన పదార్థాలను మాత్రమే భుజించండి. అంటే అల్పాహారము చేయండి, టిఫిన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క శనేశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి. ముఖ్యంగా మనకి ఏంటంటే ఆ రోజు మీకు ఈ శని త్రయోదశి సందర్భంగా మీకు విశేషమైన ఈ యొక్క ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని బాధలు పోవాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా దారిద్ర్యం నుంచి బయటపడాలి అంటే చెప్పులను దానంగా ఇవ్వండి. బయట ఎవరైతే ఆలయాల వద్ద బయట పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి